రైటింగ్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఈ సమయంలో భారత్ కు ఒక కీలక ఉపశమనం లభించింది. ముఖ్యంగా పశ్చిమ ఆసియా ప్రాంతంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అంతర్జాతీయ సముద్ర మార్గాల సవాలుతో మారిన పరిస్థితి ఏర్పడింది. అలాంటి క్లిష్ట సమయంలో భారత్ అవసరాల కోసం బయలుదేరిన ఎల్పీజీ నౌక సురక్షితంగా దేశానికి చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక 46,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ లోడ్తో వచ్చిన శివాలిక్ గ్యాస్ నౌక అత్యంత ప్రమాదకరంగా భావించే హోర్మోజ్ జలసంధిని విజయవంతంగా దాటుకొని గుజరాత్లోని ముంద్రా పోర్టుకు చేరుకోవడం గమనార్హం. ఈ సముద్ర మార్గం ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత సున్నితమైనదిగా మారగా నౌక సురక్షితంగా చేరుకోవడం ఒక పెద్ద విజయంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన దౌత్య ప్రయత్నాలు కీలక పాత్ర పోషించాయనేది తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఇరాన్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగానే ఈ నౌకకు అనుమతులు లభించాయని సమాచారం. అయితే ఈ ఒక్క నౌక ద్వారా దేశానికి భారీ స్థాయిలో ఎల్పీజీ సరఫరా అందుబాటులోకి రానుంది. సుమారు 65 లక్షల గ్యాస్ సిలిండర్లను నింపడానికి సరిపడా ఎల్పీజీ ఈ నౌకలో ఉండడం విశేషం. దీంతో దేశంలో వంట గ్యాస్ కొరత తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకున్నట్లుగా స్పష్టమవుతుంది.